ఒక చిన్న నువ్వు తింటూ ఉంటే నీకు ఆపిల్ పండు వస్తుంది అనుకోండి, ఎట్లా వస్తుందో తెలియదు, నువ్వు కొనుక్కోలే, ఎవరో పెట్టారు నీకు ఆపిల్ పండు. లోపలే ప్రార్థన చేయండి, ఆపిల్ పండు పెట్టావా అమ్మా, నాకు ఎంత బాగుంది, నేను తినాలని అనుకోండి, తీసుకొచ్చి పెట్టావు, నైవేద్యం నీకు సమర్పణ చేస్తున్నా అని అనేసి తినదు ఆవిడ, ఏం చేయదు, మనమే తింటాం. చెప్పడానికేమి నీకు, అది అమృతంగా అయిపోతుంది. ఆపిల్ పండు అమృతం అయిపోతుంది. అది అట్లా తింటూ ఉంటే నీ ప్రసాదం ఇది అని తినాల. సుఖాలు వచ్చినప్పుడు అనుభవిస్తున్నప్పుడు మనము అమ్మవారు మేల్కొల్పేటట్టుగా చేస్తుంది, చురకాలు పెడుతుంది, లే అని. దుఃఖాలు అనుభవిస్తున్నప్పుడు మనను ఓదారుస్తుంది అమ్మవారు ఎట్లా ఓదారుస్తుంది, మనస్సుకే సమాధానం అయిపోతుంది, మన మనస్సులోనే దూరిపోతుంది, ధైర్యం చెబుతూ ఉంటుంది, అండగా నిలుస్తుంది. ఈ ప్రపంచంలోని సకల ప్రాణులకు తోడు నీడగా ఉంటుంది అమ్మవారు. అందుచేత మన మేలును కోరుకునేటువంటి ఆ తల్లిని మనమంతా ఏం చేయాలా, విశ్వసించాలి, నమ్మాలి, భక్తిగా స్మరించాలి. ఆ తల్లిని ఒక్కసారి అమ్మా అని పిలిస్తే ఇక మళ్ళీ అమ్మా అని మనకు పిలవలసినటువంటి అవసరమే ఏర్పడదు. ఒక్కపారి భక్తితో పిలుచు, జీవితాంతరం నీ